నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మని అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం మనతో శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. చాలా సంవత్సరాలుగా మీరు బీజేపీ పార్టీలు ఉన్నారు, పార్టీలు మారుకోకుండా కొనసాగుతున్నారు. మీకు లభించిన గుర్తింపు అనుకోవచ్చేది ఈరోజు? ఖచ్చితంగా అండి, నాకు కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది భాజపా కార్యకర్తలకు లభించినటువంటి గుర్తింపు ఇది. ఎలా ఉండబోతుంది సార్ నరసాపురం పార్లమెంట్కి సంబంధించి? 2019లో అక్కడ రఘురామకృష్ణరాజు గెలిచారు, ఇప్పుడు మీకు సీట్ వచ్చింది, అక్కడ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ సీటు గెలవబోతూ ఉన్నాం మంచి మెజార్టీతో. అంతకితం మేము 99లో 2014లో కూడా పోటీ చేసినప్పుడు ఇదే నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవడం జరిగింది. ఇవాళ మళ్ళీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాం. అంటే నరసాపురం ఒక సామాన్య మహిళకి గుడూరు బాలని ఒక సామాన్య మహిళకి ఇచ్చామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. నేను అంతకన్నా సామాన్యుడిని, చాలా సామాన్యుడిని. నేను సామాన్య కుటుంబంలో పుట్టి రాత్రి పగల పార్టీ కోసం కష్టపడి పనిచేసి ప్రజల్లో తిరిగి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులను, ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను. అండ్ మీ సీటుకు సంబంధించి రఘురామకృష్ణరాజు ఒక కామెంట్ చేశారు. తన సీటును అడ్డుకోవడానికి కొంతమంది జగన్తో చేతులు కలిపి తన సీటు రాకుండా అడ్డుకున్నారని కామెంట్ చేశారు. ఏం చెప్తారు మీరు? అది దానికి సంబంధించి మేము సమాధానం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఆ సీట్ని ఆశించడంలో తప్పులేదు. సీటు భాజపాకి అలాంటి అనేటువంటి సందర్భంలో భాజపాలో ఉన్నటువంటి నన్ను అభ్యర్థిగా పార్టీ నిర్ణయించడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు మేము చాలా సన్నిహితులు, మంచి బంధం ఉంది. గతంలో దాదాపు 4.5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీలో ఆయన చురుగ్గా పనిచేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది సార్? అక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతో కానీ అక్కడ అభ్యర్థులతో మీకు ఎలాంటి పరిచయం ఉంది, ఎలాంటి ర్యాప్ ఉంది? ఇప్పుడే కదా అనౌన్స్ అయింది, ఇవాళ 2 days, ఇవాళ 3rd day. మేము కూర్చోవాలి. ఇప్పుడే మా పార్టీలో డిసైడ్ చేశారు, సమన్వయ కమిటీలు పెట్టాలా, అసెంబ్లీ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో, మండల స్థాయిలో అభ్యర్థులంతా కలవాలా. ఇవాళ రాష్ట్ర పార్టీ కూడా ఆలోచన చేస్తాం. రాష్ట్ర స్థాయిలో మిగతా పార్టీల నాయకులు అందరూ 3 పార్టీల నాయకులు కూర్చోబోతూ ఉన్నారు రేపు ఎల్లుండిలో. తర్వాత అందరినీ కలిపి సమన్వయం చేసుకుని, మాకు పొత్తుల్లో గతంలో పనిచేసినటువంటి అలవాటు ఉంది. నర్సాపూర్ పార్లమెంట్లో 2 సార్లు పొత్తుల్లోనే గెలిచాం. ఒకసారి టీడీపీ బీజేపీ, మరోసారి జనసేన టీడీపీ బీజేపీ 14లో. కాబట్టి పొత్తుల్లో సమన్వయం చేసుకుని పనిచేయడంలో మాకు, మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, నాకు కానీ చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. అదే అనుభవంతో ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అంటే ఒకవైపు వైసీపీ వైనాట్ 175 ఉంటుంది, 25 ఎంపీలు మావే ఉంటుంది. మీరేం చెప్తారు? కూటమి విజయ అవకాశం లేదు కదా? మేము అటువంటి వైనాట్ 175, వైనాట్ 25, రాష్ట్రంలో అన్నీ మేమే అనేటువంటి అటువంటి పెద్ద దాటికి మేము సమాధానం చెప్పలేం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ ముద్రగడను తీసుకురావడం కానీ, చేగొండ సూర్యప్రకాష్ వీళ్ళందరినీ తీసుకొచ్చి కాపు ఓటు బ్యాంకుని వైసీపీ మళ్లించుకోవాలని ఒక ప్రయత్నాలు చేస్తుందని. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కులం అనేటువంటి కార్డును ఉపయోగించడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ రాష్ట్రంలో ఎన్నికలు అవినీతికి వ్యతిరేకంగా, పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. కులంతో సంబంధం లేకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, నరసాపురం సంబంధించి గతంలో అక్కడ 2 సార్లు గెలిచిన అనుభవం ఉంది. ఖచ్చితంగా పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఒకసారి, టీడీపీ బీజేపీ కలిసి ఒకసారి గెలిచారు కాబట్టి అదే మళ్ళీ రిపీట్ అయిద్దని శ్రీనివాస వర్మ చెప్తున్నారు. ఎన్నికల సమయంలో కులాలు తీసుకురావడం కరెక్ట్ అయిన విధానం కాదు. వైనాట్ 175, వైనాట్ 25 ఇవన్నీ అధికార పార్టీ చెప్పినప్పటికీ మేము అలాంటి స్లోగన్లు ఇవ్వము. ఖచ్చితంగా కూటమి రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంటు, అసెంబ్లీలో మంచి మెజార్టీ సాధిస్తుందని శ్రీనివాస వర్మ చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు కొంత ఆవేదన ఉండడం కరెక్ట్, ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆవేదన ఉండడం కరెక్టే. కానీ అధిష్టానం తను నిర్ణయించింది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి తను ఖచ్చితంగా గెలుస్తారని శ్రీనివాస వర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.